ఆ హైడ్రోజన్ నిల్వలు హీలియం అణువులుగా మారడం వల్ల వేడి, వెలుగు, శక్తి పుడుతుంది అని సైన్స్ చెప్తుంది కదా. ఇంత చదువుకున్నా మళ్ళీ సూర్యుని దేవుడు అంటే ఎలా మరి? సైన్స్ నమ్మాలా, నిన్ను నమ్మాలా? అందుకే అవి దేవుళ్ళు కాదు, అలాంటి రూపాలు మీరు చేసుకోకుండా అని ఇశ్రాయేలుకి చెప్పాడు దేవుడు. మిగతా వాళ్ళు మన వాక్యాన్ని నమ్మితే వాళ్ళకి మంచిది, వినాలి. మరి సత్యం మీద తెలుసుకున్నాం కదా మనం. శాస్త్రం అభివృద్ధి చెందినటువంటి కాలంలో ఉన్నాం పిల్లారా. అందుకనే దేని రూపాన్ని మీరు చేసుకోకూడదు. నిజమైన దేవుడికి డూపుగా దేవతల్ని, దేవుళ్ళని చేయకూడదని ఇశ్రాయేలీయులకి ఖండితంగా దేవుడు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయులకండోయ్, నేను చెప్పేది ఎవరిని కించపరచడానికి కాదు, ఇది దీన్ని బట్టి సత్యం తెలుసుకుంటే మంచిది, అంతే కదా. మనం దేవుడిని నమ్మకపోతే దేవుడికి ఏమి నష్టం ఉండదు. నష్టపోయేది ఎవరంటే మనం. ఎందుకంటే పరలోకానికి దేవుడు ఒక్కడే, స్వర్గానికి దేవుడు ఒక్కడే.